రైతుల భూములు బలవంతంగా లాక్కుని రైతుల శవాలపై నుంచి రోడ్లు వేస్తారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి RRR బాధితులతో సమావేశమయ్యారు. రైతుల భూములు కోల్పోతే వారి జీవనాధారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్ని ఒప్పించి అభివృద్ధి చేయాలి కానీ కొంతమంది లబ్ధి కొరకు భూసేకరణ చేయొద్దని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభిప్రాయాన్ని తీసుకోవాలని కోరారు. అక్కడ ఎవరు భూములు కోల్పోయినా వాళ్ళనైనా ఒప్పించాల్సిందే. వాళ్ళదైనా రేటు పక్కాగా వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాతే వెళ్ళాలి. ఎవరిని సంతృప్తి పరచకుండా అసలు ఇది ఎక్కడ అభివృద్ధి నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా సరే బాధితులు ఎవరంటే రైతులు, గిరిజనులు వీళ్ళే. అంటే భూములు లాక్కుంటారా బలవంతాలు? మీరు భూములు లాక్కుని దానిపైన మన శవాలపై నుంచి రోడ్లు వేస్తారా? రైతులు శవాలపై నుంచి రోడ్లు వేస్తారా? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఖచ్చితంగా దీనిపైన ఒక లెటర్ పెడతాం. ఆ తర్వాత అసెంబ్లీలోను అలాగే శాసన మండలిలో కూడా క్వశ్చన్ ఫామ్ లో ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తాం. తర్వాత ఆ ఉద్యమానికి సంబంధించి ఎలా రూపకల్పన చేయాలో మీరు ప్లాన్ చేయండి. మీకు తోడు మేము కూడా ఇక్కడ అన్ని పార్టీలు, సిపిఎం ఉంది, ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు.